హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ ఆస్పిరెంట్ తెలుగు. నేను ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను అనమాట. 1 ఆగస్ట్ నాకు సాటర్డే 4 షిఫ్ట్ పడింది. నేను ఎస్బీఐ పీఓ ఇంతవరకు ఎప్పుడు రాయలేదు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అనమాట. నేను ఎగ్జామ్ ఎలా రాశాను అనేది మీకు ఈరోజు చెప్తాను. ఇంగ్లీష్లో వచ్చి నాకు ఒక ఆర్సీ వచ్చింది, ఎక్స్ కంట్రీ వేస్ట్ మేనేజ్మెంట్ అని వచ్చింది. ఇందులోంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి ఈజీగానే ఉన్నాయి. ఇందులోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 2 వచ్చాయి. అవి నేను అటెంప్ట్ చేయలేదు. ఒక 1 ఫిల్లర్ రాశాను, 2 సినోనిమ్స్. ఇవన్నీ ఈజీగా ఉన్నాయి, వెరీ ఈజీ అనమాట, అటెంప్ట్ చేసేయచ్చు మనము. బట్ నెక్స్ట్ వచ్చి ఎర్రర్ డిటెక్షన్. ఇవి మనం 4 సెంటెన్స్ల నుంచి ఒక సెంటెన్స్ పిక్ చేసేది, టైం టేకింగ్. సో నేను ఇది స్కిప్ చేశాను. ఫ్రేజ్ రీప్లేస్మెంట్ 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి, వెరీ ఈజీగా ఉన్నాయి, అటెంప్ట్ చేశాను. క్లాస్ టెస్ట్ 6 క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి మోడరేట్గా ఉన్నాయి, ఇవి అటెంప్ట్ చేశాను. పారాజంబుల్ వచ్చి ఒక 5 సెంటెన్సెస్ రాశాను. ఈ 5 సెంటెన్సెస్ ఇచ్చారు వాళ్ళు, ఇందులో 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది కూడా కన్ఫ్యూజన్గా ఉండింది. నేను ఓపెనింగ్ స్టేట్మెంట్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఒకటి అటెంప్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చి సెంటెన్స్ రీప్లేస్మెంట్ అనమాట. ఇందులోంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. డబుల్ ఫిల్లర్స్ వచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 వెరీ ఈజీగా ఉన్నాయి. కాంటెక్చువల్ యూసేజ్ ఆఫ్ వర్డ్, ఇదే ఒక వర్డ్ ఇచ్చి 3 సెంటెన్సెస్ ఇచ్చారు కదా, ఇది నాకు తెలియదు, సో నేను అటెంప్ట్ చేయలేదు. ఓవరాల్గా ఇంగ్లీష్ అయితే నేను వెరీ గుడ్ అటెంప్ట్ చేశాను, చాలా ఈజీగా ఉండింది నాకైతే. నేను ఇంగ్లీష్ ఇంత హై చూసిన తర్వాత నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానేమోనని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి క్వాంట్లో నాకు ఒక టేబుల్ డిఐ, ఒక క్యాల్కులేట్, ఇంకొక పై చార్ట్ ఇచ్చారనమాట. ఈ టేబుల్ డిఐ, పై చార్ట్ అనేవి చాలా టఫ్గా ఉన్నాయి. ఇవి చాలా టైం టేకింగ్ అనమాట. ఒక్కొక్కదానికి ఒక 10 minutes పడుతుంది, మనకు ఆడే ఎగ్జామ్ అంతా అయిపోతుంది. సో నేను ఎందుకో చూసి క్యాల్కులేట్ అటెంప్ట్ చేశాను. ఇదే నేను చేసిన మంచి పని అనమాట. 4 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉండింది క్యాల్కులేట్, నేను అటెంప్ట్ చేశాను. దాని తర్వాత అర్థమెటిక్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి. మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ అలిగేషన్, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చాలా ఈజీ ఉన్నాయి, నేను అవన్నీ అటెంప్ట్ చేశాను. అప్రాక్సిమేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి కూడా వెరీ ఈజీ. డేటా సఫిషియన్సీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. ఓవరాల్గా క్వాంట్ అనేది నాకు పెద్దగా ఈజీగా అనిపించలేదు, అట్లని కష్టంగా అనిపించలేదు, మోడరేట్ లెవెల్లో ఉండింది. ఎందుకంటే నాకు డిఐ కొంచెం 2 టఫ్ ఇచ్చాడు కాబట్టి. ఇంగ్లీష్ అయితే నేను చాలా బాగా రాశాను క్వాంట్తో కంపేర్ చేసుకుంటే. ఇంగ్లీష్ వాజ్ వెరీ గుడ్ అటెంప్ట్ ఫర్ మీ. క్వాంట్ మాత్రం ఓకే. నెక్స్ట్ రీజనింగ్ అనమాట. ఇదే అనమాట స్టార్ ఐటమ్. మనం ఏమన్నా చేయని, ఇది ఎస్బీఐలో రీజనింగ్ మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది, టఫ్గానే ఉంటుంది. వాళ్ళ అట్లిచ్చే పజిల్స్ అట్లుంటాయి, చూడ్డానికి ఈజీగా ఉంటే ఆన్సర్ మాత్రం రాదు. ఫస్ట్ నాకు ఒక ప్యారలర్ వచ్చిందనమాట, ఇది నేను అటెంప్ట్ చేయలేదు. ఫ్లోర్ అండ్ ఫ్లాట్ వచ్చింది, ఒక 6% ప్లస్ వేరియబుల్. తర్వాత 7 months అది కాన్సిక్యూటివ్ వేరియబుల్. ఇది ఒక పజిల్, సెలెక్షన్ బేస్డ్ అనమాట. ఇది యాక్చువల్గా ఈజీగా ఉంది, నేను అటెంప్ట్ చేశాను. ఇది 3 కేటగిరీస్ ఇచ్చి, ఇందులో 10 members ఇచ్చారు. ఇది నేను చేశాను. 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 ఈజీగానే ఉన్నాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. బ్లడ్ రిలేషన్ వాస్ వెరీ ఈజీ. మీనింగ్ఫుల్ వర్డ్ నేను ఇది చేయలేదన్నమాట, టైం అయిపోయింది, అప్పటికే నేను వదిలేశాను. బాక్స్ పజిల్ అనమాట. ఈ క్వశ్చన్ వల్ల నాకు ఆల్మోస్ట్ 8 minutes నాకు టైం వేస్ట్ అయిపోయింది. నేను ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నేను క్వాలిఫై అయిపోయేదాన్ని, బట్ నేను ఈ పజిల్ వల్ల నేను క్వాలిఫై అవ్వలేను, నాకు తెలుసు. నేను చాలా బాగా రాశాను ఇంగ్లీషు, క్వాంట్ కూడా, బట్ నేను ఈ రీజనింగ్ వల్ల, ఈ పజిల్ వల్లనే నేను యాక్చువల్గా నాకు 8 minutes టైం వేస్ట్ అయింది. 4 సార్లు చేశాను నేను, అస్సలు నాకు ఆన్సరే రాలేదు, ఎందుకో తెలియదు. నాకు ఆ కండిషన్ కూడా అంత బాగా గుర్తుండిపోయింది. ఇక్కడ కండిషన్స్ అన్నీ ఇచ్చాను చూడండి, నేను ఇలా చేశాను బట్ నాకు ఆన్సర్ వస్తుంది, కానీ మనం అక్కడ క్వశ్చన్లో చూస్తే వేరే కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్కి తగ్గట్టు ఆన్సర్ అక్కడ ఉండదు, అంటే మనకు చేసిన కండిషన్ రాంగ్ అని. ఇట్లనే ఉంటుంది ఎస్బీఐ పజిల్స్ అని. వేరే వాటిల్లో వాళ్ళ పజిల్స్ కండిషన్ కరెక్ట్గా ఇస్తాడు, ఇలాగ రాంగ్ అవుతుంది అని, కానీ ఎస్బీఐలో అలా ఇవ్వడు. ఆన్సర్ నుంచి మనం ఎత్తుకోవాలి మంది కరెక్టా కాదా అని చెప్పి. ఇదే ఎస్బీఐ ట్రిక్ అనమాట. ఇది ఈజీగా ఉందని చెప్పి నేను బాక్స్ పజిల్ పిక్ చేసి టైం వేస్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై అనాలిసిస్ అనమాట. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.